నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జపాన్లో కితాక్యూషు మేయర్తో తెలంగాణ రైజింగ్ బృందం భేటీ. పర్యావరణ పరిరక్షణ విధానాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త. 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న మంత్రి పొన్నం. కేసీఆర్ మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమన్న కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎగిరేది గులాబీ జెండాయేనని వ్యాఖ్య. అధికారికంగా ఇంద్రవెల్లి సంస్మరణ సభ. అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం. జమ్మూ కశ్మీర్లో బీభత్సం సృష్టించిన భారీ వర్షం. విరిగిపడ్డ కొండ చర్యలు, 3 మృత్యువాత. జపాన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కితాక్యూషు మేయర్తో సమావేశమైంది. నగర మేయర్ కజుహిసా టకేచి సీఎం బృందానికి స్థానిక సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. తెలుగులో స్వాగత సందేశం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యమైన కితాక్యూషు నగరంలో గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఆ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచింది. నగరంలోని ఏకో టౌన్, మురాసాకో రివర్ను సీఎం బృందం సందర్శించింది. మేయర్ కజుహిసా టెకుచిని కలిసి గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్లో సహకారంపై చర్చించడం గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పోస్ట్ చేశారు. ఉక్కు నగరం నుంచి సుస్థిర దిశగా మారిన కితాక్యూషు సిటీ ప్రయాణం నుంచి ఎన్నో నేర్చుకునేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో 72 కోట్లకు పైగా రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధితోనే మెరుగుపడతాయని భట్టి తెలిపారు. ప్రజాప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని వివరించారు. మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సిరిపురం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. ఆర్టీసీలో త్వరలో భారీగా ఖాళీలు భర్తీ కానున్నాయి. 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నాయి. 114 మెకానికల్ డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. 23 సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్, 11 సివిల్ సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్స్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం వివరించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత వనం శ్రీరామరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్కు అవకాశం ఇవ్వడంతో తినే కంచంలో మన్ను పోసుకున్నట్లయిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్ అయ్యాయని, 6 గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్న కాంగ్రెస్ నేతలను హైడ్రా ముట్టుకోవటం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఆస్తులు కాపాడుతాడు. ఎవరు ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. చెరువుల ఎఫ్టీఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్ట నడుమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. కేవీపీ రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది టీఎల్ లోపలున్నా దాన్ని ముట్టరు. మరి ఎవడు దొరికిండు తేరగా? అల్కగా దొరికిటాడు ఎవడు? గరీబు గాడు. కొట్టుర్రా అంటే కొట్టుర్రు. నేనేమంటున్నా అంటే 24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? రాగానే ఒకరోజు ఫార్మా సిటీ రద్దు, ఒకరోజు రద్దు అంటారు. మళ్ళీ తెల్లారేదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు. ఇంకో దిక్కు మూసి అంటారు. మరి ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవట. ఏది ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు. మరి ఏమిటికున్నాయి? వీటికి పైసలు లేవు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభ కోసం గులాబీ శ్రేణులను ఆ పార్టీ నాయకులు సన్నద్దం చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి జన సమీకరణలో తలమునకలయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనమంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు మహబూబాబాద్లో అన్నారు. చలో వరంగల్ను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ హరితవనంగా మారిందని మండలి విపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనను ఎండగట్టేలా ఎల్కతుర్తి సభ ఉంటుందన్నారు. అంతకుముందు ఎల్కతుర్తిలో సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం. గతంలో జరిగింది మళ్లీ చరిత్ర ఈ 16-17 మాసాలుగా పునరావృతమవుతూనే ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన నిర్మూలనే వాళ్ళ విధానంగా పనిచేస్తా ఉన్నది. హెచ్సిలో జరుగుతున్నటువంటి అమానుష కాండ. కేసీఆర్ గారు ఏం చేసిండో ఎక్కడ జరగనటువంటి హరితహారానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అయితే ఇవాళ అటువంటి పచ్చదన విధ్వంసానికి హరిత హననానికి కేర్ ఆఫ్ గా మళ్లీ తెలంగాణను దిగజార్చినటువంటి దాష్టీకం కాంగ్రెస్ సొత్తు. కాబట్టి ఆ ప్రజాశక్తిగా మనం 27వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభను భారీగా తరలి రావాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి కర్త కర్మ క్రియ సీఎం రేవంత్ రెడ్డి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలోని పేద ముస్లింలకు అన్యాయం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో వక్ఫ్ పేరు మీద 77,000 ఎకరాల భూమి ఉండగా ఏనాడైనా నిరుపేద ముస్లింలకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల మీద ఏడాదికి 1,000 కోట్ల ఆదాయం కూడా రావాల్సిందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఆధారాలు లేని భూములతో పాటు పలు దేవాలయాల భూములు వక్ఫ్ భూములు అనటం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వస్తే తాము ఆక్రమించిన భూములు పోతాయని భయంతోనే కొంతమంది ఇలాంటి దుశ్చర్యకి పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉందన్నారు. పేద ముస్లింలకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఇలా పేద ముస్లింల పుట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది తీసుకు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విష సర్పము తన పిల్లలను తానే తింటుంది. అంతకంటే డేంజర్ మసిస్ నేత. అలా ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోరితో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దాని వల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడాచోర్లు అందరికీ న్యాయం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రవెల్లి సంస్మరణ సభను అధికారికంగా నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపానికి పూజలు నిర్వహించారు. 44 ఏళ్ల కిందట పోలీసు కాల్పుల ఘటనను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీతక్క ప్రసంగించారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల ఆర్థిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలో సర్వే పూర్తి చేసిన అటవీ భూములకు పట్టాలిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. మరి ఇంకా చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు మనకు బయటికి రాలేదని చెప్తా ఉన్నారు. తొందరలోనే ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి మరి అమరవీరులు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇంకెవరెవరు చనిపోయినారు అటువంటి వివరాలను కూడా ఖచ్చితంగా బయటికి తీద్దాం. వారికి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ మరి కొంత ఉద్యోగాలు కూడా అడిగారు. తప్పకుండా ఇప్పుడు గుర్తించినటువంటి వారి కుటుంబాలలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి పిఓ గారు ఎమ్మెల్యే గారు ఆ లిస్ట్ ఇస్తే వీలైనంత వరకు ఐటీడీఏలో కానీ నా దగ్గర ఉన్న మరి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అంగన్వాడీస్లో కానీ ఇతరత్ర కానీ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటామని తెలియజేయడం జరుగుతా ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే ఐసీఎస్ఐ కీలక భూమిక పోషించనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ ఆనందనగర్లో ఐసీఎస్ఐ చాప్టర్ 3 భవన నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. కొత్త భవన నిర్మాణంతో సుమారు 4,000 మందికి అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ నిర్మాణంలో కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటరీలు కీలక భూమిక పోషిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 75,000 నుంచి 1,50,000 మంది కంపెనీ సెక్రటరీలను తయారు చేసే విధంగా ఐసీఎస్ఐ నిరంతరం పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ నగరంలో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటు మన భారతదేశం కూడా 2047 లో ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మీరు రానున్న రోజుల్లో ఈ దేశ అభివృద్ధిలో ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కోసం, ఈ దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం, ఈ దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం దానికి కంపెనీ సెక్రటరీ యొక్క బాధ్యత కూడా రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి పాటుపడటంతో భగవంతుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఏపీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, తెదేపా నేతలు సుహాసిని, బక్కిని నరసింహులు, కాట్రగడ్డ ప్రసూన సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 కిలోల కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎన్టీఆర్ మనుమలు నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పన రఘునాథ్, సిబిఎన్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులకు పళ్లు, ఆహారాన్ని అందించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సిబిఎన్ సంయుక్త ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సిబిఎన్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో బాణాసంచాను అక్రమంగా నిల్వ చేశారని ఆరోగ్యశ్రీ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. మెడికల్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. నిమ్స్ ఆసుపత్రిలో బాణాసంచా ఉన్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. శనివారం నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ వద్ద షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన పక్క గదిలోనే భారీగా బాణాసంచా నిల్వలు ఉన్నాయి. మంటలు పక్క గదికి వ్యాపించకపోవడంతో పెనుముప్పు తప్పింది. బాణాసంచా నిల్వ ఉంచిన ఆరోగ్యశ్రీ సిబ్బందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో జరిగిన చిన్నారుల హత్య, తల్లి ఆత్మహత్య ఘటన మరొక ముందే హైదరాబాద్ ప్రగతినగర్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతినగర్లో సాంబశివరావు భార్య నంబూరి కృష్ణ పావని, కుమార్తె జస్వికలతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో సాంబశివరావు లేని సమయంలో కృష్ణ పావని తన కుమార్తె జస్వికకు శీతల పానీయంలో ఎలుకల మందు కలిపి తాగించి తాను తాగింది. శనివారం తెల్లవారుజామున కుమార్తెకు ఎలుకల మందు ఇచ్చి తాను తాగినట్లు భర్తకు తెలపడంతో అతను హుటాహుటిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించాడు. జస్విక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. కృష్ణపావని ఐసీయూలో చికిత్స పొందుతోంది. అనారోగ్య సమస్యల కారణంగానే కృష్ణపావని ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ప్రమాదవశాత్తు కారు ఢీకొని శివరాజ్ కుమార్ అనే 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ముత్తారం మండలం మచ్చపేటకు చెందిన రమేష్, రాహుల దంపతులు వేసవి సెలవులు కావడంతో చిన్నారిని తీసుకున్న గోదావరి ఖనిలోని అమ్మమ్మ ఇంటికొచ్చారు. ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు శివరాజ్ కుమార్ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలుడిని కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శివరాజ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శివరాజ్ కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుడితండాలో ట్రాక్టర్ టైరు కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. గణేష్, అనిత దంపతుల కుమారుడు చిన్న అనే బాలుడు ఇంటి ముందు నిలిపిన ట్రాక్టర్పై ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ట్రాక్టర్ గేర్లు మార్చగా టైరు కింద పడి చిన్న మృతి చెందాడు. పోలీసులు బాలుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుని మృతితో గుడితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుని తండ్రి గణేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికెట్ శివారులో లారీ బైక్ ఢీకొన్న ఘటనలో 2 పిల్లలు మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. పెరికెట్లో ఓ వివాహ కార్యక్రమానికి ఓంకార్, భానులతో కలిసి తండ్రి విశ్వనాథ్ బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాద స్థలంలోనే ఓ కుమారుడు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో సిపిఆర్ చేస్తుండగా ప్రాణాలు విడిచాడు. తండ్రి విశ్వనాథ్కు తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 2 కుమారుల మృతితో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. బాధితులు ఆర్మూర్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కీసరలో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో మరో యువకుడు మృతి చెందాడు. ఓ మైదానంలో యువకులందరూ క్రికెట్ ఆడుతుండగా ప్రణీత్ అనే యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ప్రణీత్ను తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బైక్ను తప్పించబోయే క్రమంలో స్టీరింగ్ రాడ్ విరగడంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. చింతలపాలెంకు చెందిన యువకులు తక్షణం స్పందించి 108 అంబులెన్స్ రావడం ఆలస్యం కాగా క్షతగాతులను బొలేరో వాహనంలో సమీప ఆసుపత్రులకు తరలించారు. పల్లె వెలుగు బస్సు కోదాడ నుంచి నక్కగూడెంకు వెళుతుండగా చింతలపాలెం వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి మూల మలుపు వద్ద అదుపు తప్పి పక్కకు పడిపోయింది. 65 మంది ప్రయాణికులతో బస్సు కిక్కిరిస్తుండగా ప్రమాదం జరిగింది. దాదాపు 30 మంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. జోరు వానల కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో సంభవించిన వివిధ ప్రమాదాల్లో 3 మృతి చెందారు. పెద్ద ఎత్తున రాళ్లు పట్టడంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూ కశ్మీర్లో శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా రాంబన్ జిల్లాలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉరుములతో కురిసిన వర్షం రాంబన్లో బీభత్సం సృష్టించగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యల కోసం స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు.
ఆకస్మిక వరదల కారణంగా దోడా జిల్లాలోని ధరంకుండ్ గ్రామంలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిథిరాల కింద చిక్కుకున్న 100 మందిని కాపాడారు. మరోవైపు పెద్ద ఎత్తున రాళ్లు పడటం సహా ఓ చోట స్వల్పంగా ధ్వంసం కావడం వల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఎస్ఎస్జీ ముగల్ సింతాన్ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణం మెరుగుపడే వరకు ప్రయాణికులెవరూ ఈ మార్గాలను వినియోగించవద్దని జమ్మూ కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్టు చేశారు. కొండచర్యల కారణంగా రోడ్లపై వాహనాలు చిక్కుకున్న దృశ్యాలను పంచుకున్నారు. రాంబన్లో కొండచర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం బాధించిందని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. వరదల వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఎక్స్లో పోస్టు చేశారు. అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల దృష్ట్యా రియాసీలోని చీనాబ్ నదిలోకి భారీగా వరద వచ్చేరడంతో ఓ డ్యాంలోని కొన్ని గేట్లను తెరిచి నీటిని కిందకు వదిలారు. బురదతో కూడిన నీరు ఉధృతంగా ప్రవహిస్తూ కిందకు దూకింది. ఈ క్రమంలో సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదికి దగ్గరగా ఎవరూ రాకూడదని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్, డోడా జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తూ ఉంటే సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. లద్దాఖ్లోని జంస్కార్లో మంచు విపరీతంగా కురుస్తోంది. పలు చోట్ల కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోయింది. వాహనాలపై మంచు పడి కూరుకుపోయాయి. జంస్కార్లో ఎక్కడ చూసినా శ్వేతవర్ణాన్ని తలపిస్తోంది.